Hello, good evening. Welcome to ARS News Channel. గ్రూప్ ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్ చేసిన హైకోర్టు. తెలంగాణ హైకోర్టు గ్రూప్ ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. మెయిన్స్ ఫలితాల రీవాల్యుయేషన్ లేదా రద్దు ఆదేశాలను నిలిపివేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. గ్రూప్ ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్ చేసిన హైకోర్టు. విచారణ అక్టోబర్ 15కు వాయిదా. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్ దక్కింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం టీజీపీఎస్సీకి, గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట కలిగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. అనంతరం విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలో సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. గ్రూప్ మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే రద్దు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో గ్రూప్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన ర్యాంకర్లలో ఆందోళన మొదలైంది. ఫలితాలు వచ్చాక కూడా తమ భవిష్యత్తుపై గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మెయిన్స్ పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, సింగిల్ బెంచ్ తీర్పు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నాయి. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గ్రూప్ పోస్టులను ఒక్కో పోస్టును రూ. 3 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొందని ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఏజీ తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ అనేది సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఏజీ అలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. అలాగే మెయిన్స్ పరీక్షలను ఎన్ని భాషల్లో నిర్వహించారని కోర్టు అడగగా ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించామని ఏజీ వివరించారు. ఈ వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా డెలికేట్ పదాలు వాడారు అని వ్యాఖ్యానించింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంతో గ్రూప్ ర్యాంకర్లకు ఊరట లభించింది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో గ్రూప్ 1 నియామకాలకు దాదాపు అడ్డంకి తొలగిపోయినట్లయింది.